డెలివరీ అయిన తర్వాత యూజువల్‌గానే మేము కొంచెం బరువెక్కుతాము అండ్ షేప్ ఔట్ అవుతూ ఉంటాం. రైట్? దాన్ని మళ్ళీ రీషేప్ చేసుకోవాలి, స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటది. సో, వాటికేమైనా సొల్యూషన్స్ ఉన్నాయా మీ దగ్గర? వెరీ సింపుల్ అండ్ అఫోర్డబుల్. మీ షేప్‌ని గాని, మీ ఫిట్‌నెస్‌ని గాని రీగెయిన్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఎలాగా? కావాల్సింది పేషెన్స్. పోస్ట్ డెలివరీ తర్వాత, పోస్ట్ పార్టమ్ తర్వాత ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది కండిషనింగ్ చేయాలి. ఓకే. కోర్ మసిల్స్‌ని స్ట్రెంథెన్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్స్‌ని, లిగమెంట్స్‌ని స్ట్రెంథెన్ చేయాలి. సో, ఇక్కడ నేను ఒక ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేశా. ఇది ఎవరైనా చేయొచ్చు. బాలింత అంటారు కదా! వాళ్ళు కూడా చేయొచ్చు. లైక్ కాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ వాళ్ళ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 3 మంత్స్ తర్వాత 4 మంత్స్ తర్వాత మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తారు. తీసుకున్న ఫుడ్ మైక్రోస్ అండ్ మైక్రోస్ని కొంచెం క్యాలిక్యులేటెడ్ వేలో తీసుకోండి, లేకపోతే ఇన్సులిన్ స్పైక్స్ పెరుగుతాయి అని చెప్తారు. కరెక్ట్. కానీ చాలా మంది అది ఫాలో అవ్వరు. సో అందుకే అయిపోయిన తర్వాత ఒక్కసారిగా 2 మంత్స్లో 3 మంత్స్లో నేను బ్యాక్ టు షేప్కి వెళ్ళిపోతాను, నేను ఒక 20 కేజెస్ పెరిగాను, ఆ 20 కేజెస్ తగ్గిపోతానని అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోకూడదు. రియలిస్టిక్గా హెల్దీగా వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అవ్వాలి.